మహోన్నతుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంను ధ్యానించుకోబోతున్నాం. సంఘము ఎలా పుట్టింది అనే విశేషాలకు సంబంధించి అనేక విషయాలను ఈ పాఠంలో గమనిస్తాం. ఈ అధ్యాయము పెంతెకొస్తు పండుగతో ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా యూదులు జరుపుకునే మతాచారం. ఈ పండుగను జరుపుకోవడానికి వారు వివిధ ప్రాంతాల నుండి యెరూషలేమునకు వెళ్తారు. అపోస్తులు ఇంకా ఆ పట్టణంలోనే ఉన్నారు కనుక వారు కూడా ఆ పండుగలో పాల్గొన్నారు. అపోస్తులు యేసు శిష్యులందరూ పట్టణంలోని ఒక పై గదిలో కూడుకున్నారు. ఆ సమయంలో అదే రోజు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అనగా సంఘము పుట్టినరోజు, పరిశుద్ధాత్మ వచ్చిన రోజు. అప్పుడు అపోస్తులు అన్య భాషలతో మాట్లాడారు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. అపోస్తులు మాట్లాడిన భాష ప్రజలకు వారి మాతృభాషలో అర్థమైంది. వారికి కొంత అయోమయం కలిగింది. అయితే ఇది ఆత్మవరమని గ్రంథకర్త పేర్కొన్నాడు గనుక ప్రజలు దేవుని వాక్యాన్ని వినగలిగారు. ఇందులో పేతురు ప్రసంగించిన ప్రసంగంలోని వివరాలను కూడా ఇందులో గమనించబోతున్నాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 21వ వచనం వరకు వినబోతున్నాము. పెంతెకొస్తు అనే పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండింది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాట్లాడసాగారు. వింటున్నారా శ్రోతలు? పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది అంటే దాని భావం నెరవేరింది. వారందరూ ఒక చోట కూడి ఉన్నారు. ప్రథమ ఫలముల పండుగ తరువాత 50 రోజులకు పెంతెకొస్తు పండుగ వస్తుంది. ప్రథమ ఫలముల పండగ యేసు పునరుత్థానంలో నెరవేరింది. 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం ఇదే మాట అంటోంది. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. పస్కా పండుగ క్రీస్తు మరణమందు నెరవేరింది. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం క్రీస్తు అనే పస్కా పశువు వధించబడ్డాడు. గమనించండి, పస్కా అంటే యేసు మరణం, ప్రథమ ఫలములు అంటే యేసు పునరుత్థానం. మరి పెంతెకొస్తు పండుగ సంగతేమిటి? సంఘం పుట్టినరోజు పెంతెకొస్తు పండగ నెరవేరింది. అసలు పెంతెకొస్తు పండగ నాడు ఏమి చేసేవారు? లేవియకాండం 23వ అధ్యాయం చెబుతుంది. ఆ రోజున నైవేద్య బలి అర్పిస్తారు. 2 రొట్టెలు మెత్తని పిండితో చేసినవి అర్పిస్తారు. పొలవబెట్టి కాల్చిన రొట్టెలవి. సంఘం పుట్టినరోజు, సంఘ జన్మదినం, పరిశుద్ధాత్మ వచ్చిన రోజు. లోకములో నుండి తన వారిని ఒక శరీరముగా పరిశుద్ధాత్మ రూపొందించిన దినమది. పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ రాకముందు సంఘము అనేదే లేదు. బెత్లెహేములో యేసు పుట్టాడు, వచ్చాడు. అలాగా పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ వచ్చాడు, సంఘం పుట్టింది. పరిశుద్ధాత్మ అవతరించాడు. ఆయన విశ్వాసులకు బాప్తిస్మమిచ్చాడు. అనగా యేసు శరీరమైన సంఘములోకి పరిశుద్ధాత్మ వచ్చాడు. 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము. పరిశుద్ధాత్మ వచ్చి పెంతెకొస్తు పండగను నెరవేర్చాడు. పెంతెకొస్తు వచ్చినప్పుడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా పెంతెకొస్తు నెరవేరినప్పుడు అని అర్థం. ఇశ్రాయేలీయులు తరతరాలుగా ఆచరించే పెంతెకొస్తు పండుగ పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ రాకడతో నెరవేరింది. పరిశుద్ధాత్మ వచ్చాడు.
గాని ఆయన కనపడడు. తాను వచ్చినట్లు 2 గుర్తులు, 2 సూచనలు, రుజువులు చూపాడు. చెవికి, కంటికి ఈ సూచనలు వర్తిస్తాయి. ధ్వని విన్నారు, అగ్ని నాలుకలను చూచారు. పరలోకము నుండి బలమైన గాలి వీచిన మహాధ్వని వినిపించింది. వారు కూర్చుని ఉన్న ఇల్లంతా ఆ ధ్వని నిండింది. అది గాలి వంటి ధ్వని యెరూషలేము నగరమంతా వినిపించింది. గాలి ధ్వని వంటి సూచన. చెవులతో అందరూ విన్నారు. అగ్నిలాంటి నాలుకలు. అది అగ్ని కాదు, అగ్ని వలె కనిపించింది. నాలుకలుగా విభజించబడిన అగ్నిని వారు చూచారు. ప్రతి ఒక్కరి మీద నాలుకలు నిలిచాయి. కంటితో చూచారు. పెంతెకొస్తు నాడు సంఘం ఏర్పడింది. సంఘ శరీరములోనికి పరిశుద్ధాత్మ ప్రవేశించాడు. వారిని క్రీస్తు సంఘములోనికి ప్రవేశపెట్టాడు. ఇది అగ్ని బాప్తిస్మం కాదు. అగ్ని బాప్తిస్మం వేరే సంగతి. అది తీర్పును సూచిస్తుంది. ప్రకటన గ్రంథంలో దేవుని ఉగ్రత కృమ్మరించబడింది. అది శిక్ష, అగ్ని శిక్ష. అది అగ్ని బాప్తిస్మం. ఉగ్రతాగ్ని పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేని వారికి వచ్చే శిక్ష. అదే అగ్ని బాప్తిస్మం. అది తీర్పు. యేసుక్రీస్తును తిరస్కరించిన వారికి అగ్ని బాప్తిస్మం. అగ్ని అంటే శిక్ష. అగ్ని దహించి వేస్తుంది. పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అగ్ని నాలుకల్లాంటివి వారి కన్నులకు కనిపించాయి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారు. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతారు అని ప్రభువే స్వయంగా చెప్పాడు గదా. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చాడు గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. ఆ దినము రానే వచ్చింది. ఈ యుగానికి విశ్వాసులకు పరిశుద్ధాత్మ చేసే పరిచర్యలన్నీ ఈ బాప్తిస్మమందు ఇమిడి ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి. ఇది సంఘయుగం, పరిశుద్ధాత్మయుగం. వారు నూతన జన్మానుభూతి పొందారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. నికోదేముతో యేసు అన్నాడు, నీవు కొత్తగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యమును చూడలేవు. వారిలో నివసించడానికి పరిశుద్ధాత్మ వచ్చాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇక 3వ పరిచర్య, పరిశుద్ధాత్మ ముద్ర వారి మీద పడింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఈ ఆత్మ ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలిగే నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే బయానా, అడ్వాన్స్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను విశ్వాసి దుఃఖపరచగలడు గాని పరిశుద్ధాత్మ ముద్ర పోదు. విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ ముద్ర చెరిగిపోదు. పరిశుద్ధాత్మ ముద్ర కోసం అడగాల్సిన పని లేదు, అది మనకుంది. మనం విశ్వసించాము అంటే పరిశుద్ధాత్మ ముద్ర వచ్చింది. పరిశుద్ధాత్మ మనకు పరలోక స్వాస్థ్యానికి బయానా, సంచకరువు. విమోచన దినము వరకు ఈ ముద్ర భద్రంగా ఉంటుంది. ఇక వీటన్నిటికీ పరాకాష్ఠ అనుభూతి. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మానుభూతి గలవారయ్యారు. బాప్తిస్మకుడైన యోహాను అన్నాడు, లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనం, నేను నీళ్లతో మీకు బాప్తిస్మమిస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వస్తున్నాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిస్తాడు. అది వారు పొందినప్పుడు
యేసు శరీరములోనికి సమృద్ధి ప్రవేశం పొందారని భావం. అప్పుడే సంఘము ఆవిర్భవించింది. 1 కొరింథీ 12:13 ఆయన శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. ఈ బాప్తిస్మమందు ఆత్మ యొక్క 4 పరిచర్యలు సమగ్రముగా నెరవేరాయి. అందరూ ఆత్మచేత నింపబడిన వారయ్యారు. ఆత్మ నింపుదల ఎందుకు? సేవ కోసం. పెంతెకోస్తు అనుభవం వారికి ఆత్మ నింపుదల వల్ల కలిగింది, బాప్తిస్మము వల్ల కాదు. ఆత్మ నింపుదల నాడు నేడు సేవ కోసం ఎంతో అవసరం. ఆత్మపూర్ణులై ఉండండి అనేది ఆజ్ఞ. ఎఫెసీ పత్రిక 5:18 మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారము కలదు. ఆత్మపూర్ణులై ఉండండి. వారు వాగ్దానము చేయబడిన ఆత్మ కొరకు కనిపెట్టారు. ఆత్మ బాప్తిస్మము అనుభవం కాదు, ఆత్మ నింపుదల అనుభవం. బాప్తిస్మము అనేది దేవుడు చేసింది. పరిశుద్ధాత్మకు నీవు నివాసం కావడం, ఆత్మచేత ముద్రించబడడం, సంఘ శరీరంలోకి రావడం, యేసు శరీరంలో భాగమైపోవడం, విమోచన దినం వరకు ఆత్మచేత ముద్రించబడడం, ఇదంతా బాప్తిస్మమందు ఇమిడి ఉన్నాయని మరిచిపోకండి. అయితే పరిశుద్ధాత్మ నింపుదల సేవ కొరకైన ఆజ్ఞ. వారు ఆత్మచేత నింపబడినప్పుడు ఏమి జరిగింది? పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తినిచ్చాడు. వారు ఇతర భాషలలో మాట్లాడసాగారు. రోమా ప్రభుత్వంలో అనేక భాషలు మాట్లాడేవారున్నారు. పెంతెకోస్తు పండుగకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారున్నారు. మారు మనసు నొందవా మానవా, తీరు తీరున వాక్యము విన్నను మారవా మారవా మారవా. మారు మనసు నొందవా మానవా, తీరు తీరున వాక్యము విన్నను మారవా మారవా మారవా. మారు మనసు నొందవా మానవా. దేవుడు నీకై నరునిగా మారెన్, చావుకు సైతం ఓర్మి చూపెనుగా. దేవుడు నీకై నరునిగా మారెన్, చావుకు సైతం ఓర్మి చూపెనుగా. నీవు నసింపక జీవము పొందను యేసుడు, పావనుడైనను సిలువను మోసే. మారు మనసు నొందవా మానవా. నలుగా కొట్ట బడవలెను నీ కలుషములన్నీ మాపబడవలెను. నలుగా కొట్ట బడవలెను నీ కలుషములన్నీ మాపబడవలెను. నలిగిన ఎదతో ప్రభుని చేరిన వివిధ భాషలు మాట్లాడే ప్రజలందరూ కలిసి వచ్చారు. వారికందరికీ హీబ్రూ భాష రాదు. యూదులలో కూడా చాలామందికి హీబ్రూ భాష రాదు.
కాని ఇప్పుడైతే ఇశ్రాయేలు దేశంలో హీబ్రూ మాట్లాడతారు. పెంతెకోస్తు సంఘటన చరిత్ర, అది తిరిగి జరిగేది కాదు. బెత్లెహేములో యేసు జన్మం చరిత్ర, అది మళ్లీ జరిగేది కాదు. క్రిస్మస్ సంఘటన గత చరిత్ర, అలాగే పెంతెకోస్తు సంఘటన చరిత్ర. యేసు బెత్లెహేములో ప్రతి సంవత్సరం పుడతాడా? జ్ఞానులు ప్రతి సంవత్సరము నక్షత్రాన్ని చూచి రాజసందర్శనార్థమై వస్తారా? అలా జరగదు. చరిత్ర గతకాలమందలి సంఘటన. అలాగే పెంతెకోస్తు పరిశుద్ధాత్మ వచ్చిన రోజు, సంఘం పుట్టిన రోజు. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువు అన్నాడు, పరిశుద్ధాత్మ నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. మనము క్రీస్తును ప్రకటించేటప్పుడు మనకు వాక్శక్తినిచ్చేవాడు పరిశుద్ధాత్మే. అపొస్తలులు ఎక్కడివారు? వారు గలతీయులు. వారికి ఆయా భాషలు రావు. అయితే ఇప్పుడు ఆ భాషలన్నీ మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ వారికి మాట్లాడే శక్తినిచ్చాడు. 5వ వచనం నుండి, ఆ కాలమున ఆకాశము క్రింద ఉన్న ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురమున్నారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషలో వారు మాట్లాడడము విని కలవరపడ్డారు. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి చెప్పుకున్నారు, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడడము మనము వింటున్నామే. ఇదేమిటి? మనమందరము వీరు మన భాషలలో దేవుని గొప్ప కార్యములను వివరించడము మనం వింటున్నాము. అందరూ విభ్రాంతి నొంది ఎటూ తోచక ఇదేమిటో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు ఉన్నారు. మెసొపొటేమియా, యూదయ్య, కపదొకియా, పొంతు ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఈజిప్టు నుండి వచ్చిన వారు ఉన్నారు. కురేనీ దగ్గర లిబియా ప్రాంతీయులు, ప్రవాసులైన రోమీయులు, యూదులు, యూద మత ప్రవిష్ఠులు, క్రేతీయులు, అరబ్బీయులు మొదలైన వారందరూ ఒక పెద్ద సమూహమై వచ్చారు. శ్రోతలు, వింటున్నారా? గాలి వంటి ప్రచండమైన ధ్వని వీరందరూ విన్నారు. అలాంటి ధ్వని అంతకు ముందు ఎవ్వరూ కని విని ఉండలేదు. దేవాలయ ప్రాంతానికి వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రథమ సంఘముగా మేడగదిలో కూడిన 120 మంది విశ్వాసులు వారి మధ్య ఉన్నారు. వారికి ఎంతో ఆశ్చర్యమేసింది. ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో సందేశం వింటున్నారు. ప్రతి ఒక్కడూ తన స్వంత దేశంలో మాట్లాడే భాష ఇప్పుడు ఇక్కడ వింటున్నాడు. వివిధ భాషా ప్రాంతాల నుండి వచ్చిన వీరికి ఆయా భాషల్లో సందేశం వినబడడం గొప్ప విశేషం. ఇందులో అద్భుతం వారు మాట్లాడడమా లేక వీరు వినడమా? ఏది ఏమైనా భాషాభేదాలను అధిగమించి సందేశం ప్రజలందరూ విన్నారు. అది అసలు ప్రయోజనం. మాట్లాడిన వారు గలిలయులు, విన్నవారు బహుభాషా ప్రాంతీయులు. అది గొప్ప అద్భుతం. అందరూ విన్నారు, విన్నది గ్రహించారు. ఈ అద్భుతానికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. కొందరైతే ఎగతాళి చేశారు. వీరు బాగా తాగారు, మత్తులో ఉన్నారు అన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో పౌలన్నాడు, మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారమున్నది, ఆత్మపూర్ణులై ఉండండి. అవును, వీరు మద్యముతో మత్తులు కారు, ఆత్మపూర్ణులు. అవిశ్వాసులు వారిని అపార్థం చేసుకున్నారు. సువార్తను ప్రకటించడానికి ఆత్మ మనకు వాక్శక్తినివ్వాలి, లేకపోతే సువార్త ప్రకటించలేము. ఈ రోజున అన్ని భాషల్లో సువార్త ప్రకటించబడుతోంది. ఇది కేవలం పరిశుద్ధాత్మ ఉద్యమమే అని మనం గ్రహించాలి. పెంతెకోస్తునాడు జరిగిన మహాసంఘటన అంతకు ముందు ఎవ్వరూ కని విని ఉండలేదు. పరిశుద్ధాత్మ ఆయా వ్యక్తులను
వివిధ సంస్కృతులలో నుండి, భాషా ప్రాంతాలలో నుండి తన కోసం ఏర్పరచుకొని వారిని సంఘానికి చేర్చడం నేటి వరకు కొనసాగుతూనే ఉన్నది. పెంతెకోస్తుకు ముందు సంఘం లేదు. పెంతెకోస్తు దినం సంఘానికి జన్మదినం. ప్రథమ ఫలాల పండగ తర్వాత 50 రోజులకు పెంతెకోస్తు. ప్రభువు పునరుత్థానం తరువాత 50 రోజులకు సంఘం పుట్టింది, ఉనికిలోకి వచ్చింది. అప్పుడు పేతురు నిలిచి మాట్లాడుతున్నాడు. ప్రజలలో కొందరి అభ్యంతరాన్ని, అనుమానాన్ని తొలగించి పెంతెకోస్తు విశిష్టతను ఎలుగెత్తి చాటుతున్నాడు. సంఘ యుగారంభంలో పేతురు ప్రసంగం ఎంతో ముఖ్యమైనది. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం నుండి పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో అన్నాడు, యూదయ్య మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియునుగాక. చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. మీ యువకులకు దర్శనాలు కలుగుతాయి. మీ వృద్ధులు కలలు కంటారు. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరిస్తాను గనుక వారు ప్రవచిస్తారు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగచేస్తాను. ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆ మహాదినము రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తముగా మారుతారు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసే వారందరూ రక్షణ పొందుతారు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పేతురు ప్రసంగం వింటున్నది ఎవరు? వారు యూదయ్యవారు, యెరూషలేములో ఉన్నవారు. యెరూషలేము ఆ రోజుల్లో యూదుల పట్టణం. పిలాతు కార్యాలయం కైసరయ్యలో ఉంది. ప్రథమ సంఘస్థులందరూ యూదులే. సంఘం యెరూషలేములో ప్రారంభమైంది. అక్కడి నుండి యూదయ్య, సమరయ్య దేశాలకు వ్యాపించింది. అక్కడి నుండి భూదిగంతాల వరకు విస్తరించింది. సంఘ ఉద్యమం దినదినాభివృద్ధి చెందింది. పాత నిబంధనలో భూదిగంతాల నుండి ఆరాధనకు అందరూ యెరూషలేముకు వచ్చేవారు. ఇప్పుడు యెరూషలేములో మొదలై సంఘము భూదిగంతాల వరకు వ్యాప్తి చెందుతున్నది. వీరు మద్యము తాగలేదు. ఇది తాగే సమయం కాదు. లేఖనాలను పరిశోధిస్తే మీకు బోధపడుతుంది. యోవేలు ప్రవచనములో చెప్పబడిన సంగతులే ఇవి. యోవేలు చెప్పిందంతా జరిగిందని కాదు, జరుగుతుంది, నెరవేరుతుంది. ఆత్మ కుమ్మరింపును అపార్థం చేసుకోకండి అంటూ పేతురు వారికి వివరిస్తున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఆత్మకార్యాన్ని అనుమానిస్తున్నారా? యోవేలు చెప్పింది మరొకసారి వినండి అంటూ పేతురు తన ప్రసంగం ఆరంభించాడు. 21వ వచనం వద్ద ఈ పాఠం ఆపుదాము. ఒక్కసారి మా శ్రోతలు ఈ పాఠంలోని ముఖ్యాంశాలను పరిశీలించాలని కోరుతున్నాము. అపొస్తల కార్యముల గ్రంథం పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం. 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. యేసు విశ్వాసిలో జీవిస్తున్నాడు అనే నిశ్చయత కలిగించేవాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక సత్యాన్ని మన అనుభవంలోకి తేవడానికి సహాయపడతాడు. యేసుక్రీస్తును మహిమపరుస్తాడు. సువార్తను ప్రకటించడానికి శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ నింపుదల మనకు సేవార్థమై తప్పనిసరిగా ఉండాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడుతుంది. మనలో ఉండే విజ్ఞాపనకర్త పరిశుద్ధాత్మ. సంఘానికి వరములిచ్చేవాడు పరిశుద్ధాత్మే. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం అంతరంగ పురుషుణ్ణి బలపరిచేవాడు పరిశుద్ధాత్మ.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ఆత్మపూర్ణులై ఉండండి అనేది ఆజ్ఞ, అనగా నింపబడుతూ ఉండండి. ఇది మానవ కల్పితమైన అనుభూతి కాదు, ఉద్రేకము కాదు. దేవుడు నిన్ను తన ఆత్మతో నింపుతాడు. నీవు నింపబడుతూ ఉంటావు. సంఘము పరిశుద్ధాత్మను బట్టే సంఘమవుతుంది. పెంతెకొస్తు సంఘటన పరిశుద్ధాత్మ శక్తి వల్ల సంఘం పుట్టిన దినం. పరిశుద్ధాత్మ వల్ల యేసు పుట్టిన దినం లాంటిదే సంఘం పుట్టుక. పాఠం ఇంతటితో సమాప్తం. సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించి తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ఆమేన్. సంఘము ఎప్పుడు పుట్టింది? సంఘము ఎప్పుడు పుట్టింది? 1. పెంతెకొస్తు పండుగ రోజు. 2. పస్కా పండుగ రోజు. 3. ప్రథమ ఫలముల పండుగ రోజు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము సంఘము ఎలా పుట్టింది అనే విశేషాలకు సంబంధించి అనేక సంగతులను ఈ పాఠంలో గమనించాం. పెంతెకొస్తు పండుగను జరుపుకోవడానికి అనేక మంది వివిధ ప్రాంతాల నుండి యెరూషలేమునకు వెళ్ళినట్లుగా చూశాం. అపోస్తలులు కూడా ఈ పండుగలో పాల్గొన్నారు. అపోస్తలులు యేసు శిష్యులందరూ పట్టణంలోని ఒక పైగదిలో కూడుకున్నప్పుడు వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త రావడం జరిగింది. అనగా ఆ రోజు సంఘం పుట్టింది. అనగా పరిశుద్ధాత్మ వచ్చిన రోజు. లోకంలో నుండి తన వారిని ఒక శరీరంగా రూపొందించిన దినము అది. పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ రాకముందు సంఘము లేదు. పరిశుద్ధాత్మ రాకతోనే సంఘము పుట్టింది. పెంతెకొస్తు పండుగ ఉద్దేశము ఇలా నెరవేరింది. తద్వారా క్రీస్తు శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్టిస్మం పొందాం. దీనినే సంఘయుగం లేక పరిశుద్ధాత్మ యుగం అని అంటాం. క్రీస్తును అంగీకరించిన వారే ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. అట్టి వ్యక్తులకు పరిశుద్ధాత్మ ముద్ర అనగా భద్రత ఉంటుంది. అపోస్తలులు అన్య భాషలతో మాట్లాడారు. అనగా వారు మాట్లాడిన భాష ప్రజలకు వారి మాతృభాషలో అర్థమైంది. ఇది ఆత్మవరంగా గ్రంథకర్త పేర్కొన్నాడు కనుక ప్రజలు దేవుని వాక్యాన్ని వినగలిగారు. ఈ సంఘటన గురించి యోవేలు ప్రవచించాడని అపోస్తలుడైన పేతురు ప్రజలకు తెలియజేశాడు. అంత్యదినాల్లో దేవుడు తన సందేశాన్ని ప్రజలందరికీ వెల్లడిస్తాడని యోవేలు చెప్పాడు. పేతురు యేసును గూర్చి, ఆయన చేసిన అనేక అద్భుతాలను గురించి, ఆయన అక్రమంగా ఎలా చంపబడ్డాడో మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ దేవుడు యేసును మరణం నుండి లేపాడు. ఆయన పునరుత్థానుడై దేవునిచే హెచ్చించబడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది అక్షరాల సత్యం. ఈ పాఠంలోని సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు సహాయకరంగా ఉండునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.